మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అమలైందని మాదిగ సంఘం నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో వర్గీకరణపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నేతృత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ఈరోజు అంతిమ దశలో సుప్రీంకోర్టులో మాది ఉపకులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ తీర్పియడం జరిగింది. ఈరోజు కావున ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో మాది ఉపకులాలలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి ఇలా అనుకోవచ్చు. ఈరోజు మాది ఉపకులాలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల వాటాను రాపోవడానికి 30 ఏళ్లుగా సుదీర్ఘంగా పోరాటం మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వల్ల మాదిగ ఉద్యోగ విద్య రిజర్వేషన్లను పూర్తిగా మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాది ఉపకులాలు ఈ తీర్పు వల్ల అందరి జీవితాల్లో వెలుగు నింపే తీర్పు ఇదే అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ